హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి, ఈరోజు ఈ వీడియోలో ఈ అందమైన కట్ వర్క్ను ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి బ్లౌజ్కి హ్యాండ్స్కి మాత్రమే వచ్చిందండి కట్ వర్క్. ఈ కట్ వర్క్ను మనం సింపుల్గా క్యాన్వాస్ పేపర్ వాడకుండా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ముందుగా మనం లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి కూడా ఏమన్నా ఆమ్ హోల్లో పీసులు అనేది పడినట్లయితే ఆ పీసులు అనేది ముందుగా జాయింట్ చేసేసుకోవాలండి. జాయింట్ చేసేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా ముందుగా లైనింగ్ని కింద పెట్టి ఆ తర్వాత మెయిన్ క్లాత్ను ఈ విధంగా తిరిగేసి పెట్టాలండి. ఈ విధంగా తిరిగేసి పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, మనకి వర్క్ వచ్చింది కదా, ఆ వర్క్ దగ్గర ఈ విధంగా తిప్పుకుంటూ మనం క్లాత్ని అనేది ఈ విధంగా తిప్పాలండి. ఆ మూలలో మాత్రం సూది దించిన తర్వాత ఈ విధంగా కట్ వర్క్ చుట్టూరు ఈ విధంగా మూలలకు వచ్చినట్లు సూది మాత్రం కంపల్సరీగా దింపాలండి. అది దించినట్లయితే మనకి అక్కడ వర్క్ అనేది చాలా నీట్గా వస్తుంది. చాలా ఈజీగా కూడా కట్ రావడానికి అవకాశం ఉంటుందండి. ఆ విధంగా సూది దించి మాత్రమే మనం క్లాత్ అనేది ఈ విధంగా కొంచెం పాదం లేపి తిప్పుకోవాలి. అలా తిప్పుకున్నట్లయితే మనకి చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి. చూడండి, ఈ విధంగా మనం క్యాన్వాస్ పేపరు వాడకుండా కట్ వర్క్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. అందరికీ అందుబాటులో అనేది క్యాన్వాస్ పేపర్ ఉండదు కదా, పల్లెటూరులో అట్లా ఉంటారు. కొంతమందికి చాలా ఈ సిటీకి చాలా దూరంలో ఉంటారు. వాళ్ళకు కూడా మనకి క్యాన్వాస్ పేపర్ అందుబాటులో ఉండదు. అలాంటప్పుడు మనం ఈ విధంగా లైనింగ్ని వాడుకుంటూ మనం కట్ వర్క్ అనేది చేయొచ్చండి. ఈ విధంగా బ్లౌజ్కి కొంచెం మందంగా ఉన్నట్లయితే బ్లౌజ్ క్లాత్ కొంచెం మందంగా ఉన్నట్లయితే మెయిన్ పీసు ఈ విధంగా ఒక లైనింగ్తో సరిపోతుంది. అలా కాకుండా బ్లౌజ్ పీస్ కనుక కొంచెం పలుచగా ఉన్నట్లయితే కొంచెం ఆ కట్ వర్క్ బారుగా ఒక స్ట్రైట్ పీస్ తీసుకుని ఈ విధంగా మనకి లైనింగ్ కింద పెట్టేసేసి దానిపైన మళ్ళీ లైనింగ్ పెట్టి దానిపైన ఈ విధంగా మెయిన్ క్లాత్ అనేది పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు కట్ వర్క్ కుట్టడం పూర్తయిపోయింది కదా, ఇప్పుడు చిన్నగా టాకాలు అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా మూలలు తిరగడానికి కనుక మనం టాకాలు పెట్టుకున్నట్టయితే కట్ వర్క్ ఈజీగా తిరుగుతుందండి. చూడండి, కొంచెం ఎక్స్ట్రా పీస్ని అనేది కట్ చేసేయాలి. లేకపోయినట్లయితే మనకి అంతగా కరువు అనేది తిరగదండి. కరువు పూర్తిగా మనకి రావాలంటే కొంచెం క్లాత్ అనేది కట్ చేయాలి. క్లాత్ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. మనం కుట్టిన కుట్టు అనేది కట్ అవ్వకుండా మాత్రమే ఆ క్లాత్కి టాకాలు పెట్టుకుని ఈ విధంగా అనేది కట్ చేయాలి. చూడండి, ఈ విధంగా కటింగ్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు బ్లౌజ్ తిప్పి చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా వస్తుందో కట్ వర్క్. చూడండి, ఈ విధంగా మనం వేళ్ళతో నిదానంగా ఈ విధంగా తిప్పుకోవాలండి. చూడండి, కట్ వర్క్ ఎంత బాగా వచ్చిందో. క్యాన్వాస్ పేపర్ వాడకపోయినా సరే కట్ వర్క్ అనేది చాలా నీట్గా వస్తుందండి. లైనింగ్తో మనం ఈ విధంగా కనుక స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే. చూడండి, ఇప్పుడు మాత్రం కొంచెం ఆ వర్క్ మనం తిప్పి కుట్టాం కదా, లాస్ట్ చివరి ఎడ్జ్లో మాత్రమే చిన్నగా కుట్టు పడేటట్లుగా వేయాలండి. ఈ విధంగా కరువుల్లో సూది మాత్రం కంపల్సరీగా మనం దించాలి. అది దించినప్పుడే మనకి కరువు షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. చూడండి, ఈ విధంగా కరువు షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఆ సూది ఆ మూలలో దించినట్లయితే మనం స్ట్రైట్గా ఇట్లా కుట్టేసుకున్నట్లయితే అంత కరువు అనేది రాదండి. చూడండి, ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఆ విధంగా కుట్టిన తర్వాత చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా వస్తుందో కట్ వర్క్ అనేది. చూడండి, ఈ విధంగా కుట్టేసిన తర్వాత చూడండి ఏ విధంగా వచ్చిందో. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్.